రంగారెడ్డి జిల్లా కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం హాజరు కానుండటంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో లైట్ మోటార్ ప్యాసింజర్ వాహనాలకు డైవర్షన్లు అమల్లో ఉండనున్నాయి. బొంగళూరు క్రాస్ రోడ్, పెద్దంబర్పేట్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్, సంగి గ్రామం ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించనున్నారు. సభకు హాజరయ్యే ప్రజల కోసం వేల సంఖ్యలో వాహనాలు నిలిపేలా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఇదిలా ఉంటే సభకు వచ్చే ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని పోలీసులు సూచించారు. నేను బండారు బాలాజీ కొట్లాడినాము. మాకు జవరోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కష్టపడి బీఆర్ఎస్ 10 ఏళ్ళు కూడా ఉండి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మాకు అరెస్ట్ అవుతున్నాం. ప్రజలకు నష్టపరారు, కోడా ప్రజలకు నష్టపరారు, రైతులకి నష్టపరారు ఏమంటే ఇది మా పరిస్థితి. మేము ఎప్పటికైనా ఇంకా నష్టపరిస్తాం, కొట్లాడతాం. మల్లరంగడనా మీ గురించి నేను 20 ఏళ్ళ నుంచి కష్టపడ్డా. మీరు ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు. మా రైతులకు పక్షాన మేము పైసలు ఇవ్వమన్నది ఈ బాధ మాకు. మీ సొంత ఊర్లోనేమో ఏంజాలో ఇప్పిస్తారు, మునగనూరులో ఇప్పిస్తారు, మళ్ళీ రాగన కూడా ఇప్పిస్తారు, తొర్రూరులో ఇప్పిస్తారు. కోడ ప్రజలు ఏం పాపం చేశారు? కోట ప్రజలు నష్టపరారు ఏమంటే ఇవ్వరు. మరియు మళ్ళీ మీ సొంత ఊర్లోనేమో వార్డ్ ఆఫీస్ ఉంటుంది, మళ్ళీ వార్డ్ ఆఫీస్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. మా ఉన్న ఆ వార్డ్ ఆఫీస్ని క్లోజ్ చేపిస్తారు, ఈఎస్ఐ హాస్పిటల్ చేపిస్తారు. అలా ఫంక్షన్లు చేసుకుని ఇంత 5,000 అయ్యేది ఇప్పుడు 50,000 అవుతుంది. నీకు కోట ప్రజలు ఏం పాపం చేశారు? మీకు నేను బంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రంగారెడ్డి జిల్లా కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడం వెనుక కారణాలేంటి? అడ్డుకుంటారని ముందస్తుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ బీజేపీ ముఖ్య నాయకులని, కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు కోయడా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఈ యొక్క కోయడా ఫ్రూట్ మార్కెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ మధ్య కాలంలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సందర్శించారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఎప్పుడైతే హరీష్ రావు డిమాండ్ చేశారో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు దిగొచ్చింది. ఈ రోజు కోహెడా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కోహెడా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన నేపథ్యంలో ముందస్తుగా టీఆర్ఎస్ బీజేపీ నాయకులందరినీ కూడా ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరిని మధ్యాహ్నం సమయంలో అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన తర్వాత వారందరినీ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు వారందరూ పోలీసుల అదుపులో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అరెస్ట్ ని తీవ్రంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని కూడా అన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎందుకు బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా ముఖ్య నాయకులందరూ కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే దేశవ్యాప్తిగా విడుదల చేయాలని కూడా బీఆర్ఎస్ బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించారు. బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరైనది కాదని కూడా తప్పుపట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా ఆహ్వానం పంపాల్సింది పోయి అరెస్ట్ చేయడం ఏంటని కూడా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బీజేపీ నాయకులందరూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి సరే శంకుస్థాపన చేసి చేతులు తెచ్చుకోకుండా కోయడా ఫ్రూట్ మార్కెట్ ని త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోయడా ఫ్రూట్ మార్కెట్ కి సేకరించినటువంటి దాదాపుగా 77 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్నదని, అదే ప్లేస్ లో నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి అది కోయడా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోవడం కాకుండా వెంటనే ఆ యొక్క పనులు ప్రారంభిస్తే త్వరితగతిన వెంటనే రైతులకు అందుబాటులో ఉంటుంది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నాయకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వైఖరి సరైనది కాదు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులను అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోయడా ఫ్రూట్ మార్కెట్ ని సందర్శించినప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా
తప్పుపడుతున్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సైదులు.